చిరుకుట్ తన నోటిలో 2-3 ద్రాక్ష పండులను తీసుకుంటుంది మరియు తిరిగి వెళ్తున్నప్పుడు కాకి తనని ఆపుతుంది. ఏంటి చిలక, ఏం చేస్తున్నావు? ఏంటి దొంగతనం ఎలా చేయాలో నేర్చుకుంటున్నావా? చిరుకుట్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి ఎగిరిపోతుంది. అప్పుడు కాకి తనని కాళ్లతో పట్టుకుని నల్ల గుహ లోపలికి తీసుకెళ్తుంది మరియు తలుపులు మూసేస్తుంది. చీకటిలో చిరుకుట్ భయపడుతుంది మరియు కాకి బయట నుంచి ఇలా అంటుంది, ఇప్పుడు ఒక పాము వస్తుంది, అది నిన్ను తినేస్తుంది. అలా అని ఒక పెద్ద తాడుని తన మీద విసిరివేస్తుంది. చిరుకుట్ ఏదో పాపొచ్చిందని అనుకుంటుంది. చిరుకుట్ భయంతో అరుస్తుంది. ఆహా! కాపాడండి, కాపాడండి, కాపాడండి! భయం తార్చినందువల్ల తనకు గొంతొచ్చింది. అప్పుడు గుడ్లగూబ వచ్చి తనని అక్కడి నుంచి బయటికి తీసింది. చిరుకుట్ జరిగినవన్నీ దాదాకి చెప్తుంది. నాకు ముందే తెలుసు, నువ్వు ఎప్పుడూ మాట్లాడటానికి ప్రయత్నించలేదు. అందుకే నిన్ను ఈ కాకుల దగ్గరికి పంపించా. ఎందుకంటే అవి అన్ని పక్షులకు ఇలాగే చేస్తాయి. నాకు తెలిసి ఇదే దారనుకున్నా నీ గొంతును తిరిగి రప్పించడానికి. ఎలా అయితే భయపడ్డావో నీ ప్రాణాల్ని కాపాడుకోవడానికి అరిశావు. అవును దాదా, మీరు సరిగ్గా చెప్పారు. దీనివల్ల నా గొంతు తిరిగి వచ్చింది. చింకీ చెల్లి, నీకు చాలా చాలా కృతజ్ఞతలు. నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు. ఇది నా ఐడియా మరియు ఎవరో నిజమే చెప్పారు. కొన్నిసార్లు భయం కూడా మనకు ఉపయోగపడుతుంది అని.